యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ కి మధ్య యుద్ధం జరుగుతుంది. అక్కడెక్కడ యుద్ధం జరిగితే నాకేందనుకుంటున్నావా? ఆ యుద్ధం ఎక్కడ మొదలై ఎక్కడ ఫినిష్ అవుతుందో తెలిస్తే షాక్ అవుతావు. వరల్డ్ వార్ 3 మొదలా? నీకు నిన్నటికి వాళ్ళకి బంగారం ధర పెరిగిందని మాత్రమే తెలుసు. ఎంత పెరిగింది, ఎందుకు పెరిగింది, ఇంకెంత పెరుగుతుంది తెలియదు కదా. పొద్దున్న లేస్తే మనం బండి వేసుకుని తిరుగుతాం కదా, ఆ బండిలో వచ్చే పెట్రోల్ డీజిల్ ఆ వచ్చే రూట్ ఏదైతే ఉందో అది ఇరాన్ బ్లాక్ చేస్తే 50% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనకు రాదని తెలుసా నీకు? యుద్ధం ఇరాన్ లో జరుగుతుంది, మనలో అయితే ఎవరు లేరు కదా నువ్వు అనుకుంటే, గల్ఫ్ కంట్రీస్ లో 8 లక్షల మంది వరకు తెలుగు వాళ్ళు ఉన్నారన్న విషయం నీకు తెలుసా బ్రదర్? ఇవాళ మన దగ్గర అటామిక్ బాంబ్ ఉంది కూడా సరిపోయింది. ఒకవేళ అది లేకపోయి ఉంటే పాకిస్తాన్, చైనా ఎలా రెచ్చిపోతుండే తెలుసా? అసలు ప్రపంచం మొత్తం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ప్రతి ఒక్క విషయం నిన్ను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది క్లియర్ గా చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడు. ఐఎమ్ రాజ్, వెల్కమ్ టు రాజ్ తెలుగు స్కూల్. మార్క్ మై వర్డ్స్, గల్లీ నుంచి ఢిల్లీ వరకు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఏదైనా విషయం ఇంపార్టెంట్ అంటే మీకు అర్థమయ్యేలా నేను చెప్తా. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకో. చాప్టర్ 1, అసలు ఏం జరుగుతుంది? యుద్ధం మొదలైంది. యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ పైన యుద్ధం ప్రకటించినాయి. అండ్ ఇజ్రాయెల్ అయితే ఇరాన్లోని క్యాపిటల్ సిటీ అయిన తెహ్రాన్ పైన కొన్ని ప్లేసెస్లో అటాక్ కూడా చేసింది. ఆ అటాక్లో భాగంగానే కొంతమంది పిల్లలు కూడా ఎఫెక్ట్ అయినారు అండ్ కొంతమంది సివిలియన్స్ కూడా ఎఫెక్ట్ అయినారని చెప్తున్నారు. దాంతోపాటే లైక్ అక్కడ లీడర్ ఎవరైతే ఉన్నారో, సుప్రీం లీడర్, అతని ఇల్లు కూడా, అంటే అతని రెసిడెన్స్ కూడా డ్యామేజ్ అయింది అని చెప్పి విజువల్స్ వస్తున్నాయి బయటికి. ఇరాన్ మీడియా దీన్ని ప్రకటించలేదు, బట్ ఇజ్రాయెల్ మాత్రం క్లెయిమ్ చేసింది. అండ్ ఈ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఏంటి అంటే అదే ఇజ్రాయెల్ జరిపిన మిసైల్ లాంచ్ లో అక్కడ సుప్రీం లీడర్ చనిపోయాడు అని చెప్పేసి ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేసినాడు. అండ్ ఇంకా ఇరాన్ మీడియా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంది. ఇరాన్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, ట్రంప్ మాత్రం డిక్లేర్ చేసినాడు. అండ్ ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ పిఎం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా డిక్లేర్ చేసినాడు. దీనికి రిటాలియేట్ యాక్షన్స్ కింద ఇరాన్ ఊకుంటుందా? ఇరాన్ కూడా వాళ్ళు డ్రోన్స్ అండ్ మిజైల్స్ తోటి విరుచుకోబడ్డది ఇజ్రాయెల్ పైన. అండ్ అలాగే మిడిల్ ఈస్ట్లో యుఎస్ బేసెస్ ఏవైతే ఉన్నాయో, మిలిటరీ బేసెస్, ఆ మిలిటరీ బేసెస్ పైన ఇందులో భాగంగానే అటాక్స్ జరుగుతున్నాయి. లైక్ లిటరల్లీ బుర్జ్ ఖలీఫాని వెకేట్ చేయించారు అటాక్ జరిగే ఛాన్స్ అని చెప్పేసి. పామ్ జుమేరా ఏదైతే ఉందో దానిపైన డ్రోన్స్ తోటి అటాక్ చేసినారు. ఈవెన్ మన తెలుగు హీరో మంచు విష్ణు గారు కూడా లైక్ దుబాయ్లో వెకేషన్ కోసం వెళ్ళినారు. తను వీడియో పెట్టినారు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పేసి, తను ఉన్న ప్లేస్లో అటాక్స్, డ్రోన్ అటాక్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పేసి. ఇరాన్ తమపై అటాక్ జరుగుతుండడంతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా యూఎస్కి సపోర్ట్గా వచ్చేసినాయి. అండ్ ఇక మిగిలింది రష్యా అండ్ చైనా. వీళ్ళు కనుక ఇరాన్ సైడ్ పిక్ చేసుకున్నారంటే అఫీషియల్గా వరల్డ్ వార్ 3కి మనం ఎంటర్ అయినట్టే. బట్ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు అలా చేయరు, ఎందుకంటే రష్యాతో యుక్రెయిన్తో ఉన్న ఈక్వేషన్లో అండ్ చైనా తైవాన్ ఈక్వేషన్లో యూఎస్కి అగెన్స్ట్గా వెళ్ళాలని అనుకోదు. బట్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే ఛాన్స్, లైక్ డిఫెన్స్లో కానీ, డిఫెన్స్ అంటే ఎక్విప్మెంట్లో కానీ, ఆర్మ్స్లో కానీ చేసే ఛాన్స్ మాత్రం ఉంది. చాప్టర్ 2, అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలని చూస్తుంది. ఇది డైరెక్ట్ థ్రెట్ ఇజ్రాయెల్కి. అండ్ న్యూక్లియర్ వెపన్స్ అనేటివి తయారు చేయకుండా ఒక ట్రీటీ అనేది ఉంది. ఆ ట్రీటీలో 5 కంట్రీస్ కలిసి ఫామ్ చేసినాయి. అందులో యుఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్ అండ్ యూకే. ఈ 5 కంట్రీస్ ఒక అగ్రిమెంట్ సైన్ చేసినాయి. ఏంటి అంటే వాళ్ళ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ కానీ లేకపోతే వేరే కంట్రీస్ కానీ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయకుండా చేసే బాధ్యత వీళ్ళది. బట్ వీళ్ళని కాదని చెప్పేసి ఒక 4 కంట్రీస్ డెవలప్ చేసినాయి. అందులో మన ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా అండ్ ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ 9 కంట్రీస్ దగ్గరనే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా వేరే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, ఉండనివ్వరు. సో ఇప్పుడు ఇరాన్ ఏదైతే న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేయాలని చూస్తుందో దాన్ని ఆపేసేయమని చెప్పేసి, ఆ ఏరియాని కంప్లీట్గా డిస్ట్రక్ట్ చేయమని చెప్పేసి యూఎస్ తోటి టాక్స్ నడిచినాయి. బట్ దానికి ఇరాన్ ఒప్పుకోలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, లైక్ హామాస్ అని చెప్పేసి, హెజబుల్లాస్ అండ్ హౌతాస్ అని చెప్పేసి మిలిటెంట్ గ్రూప్స్, అంటే లైక్ లిటరల్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చెప్పలేమో, బట్ అక్కడ ఒక మిలిటెంట్ గ్రూప్ అంటారు వీటిని. లిటరల్లీ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేసి వాళ్ళని నడిపిస్తున్నది. అండ్ వీళ్ళ వల్ల డైరెక్ట్ థ్రెట్ ఇజ్రాయెల్ కానీ, ఆ మిడిల్ ఈస్ట్లో స్టెబిలిటీ లేకపోవడం కానీ వీళ్ళ వల్లనే అని చెప్పేసి వాళ్ళని కూడా న్యూట్రలైజ్ చేయాలని చెప్పేసి యూఎస్ చెప్పింది. అండ్ అలాగే థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ అవ్వాలని చెప్పింది. అంటే ఇరాన్లో ఆల్రెడీ లైక్ చాలామంది లోకల్ అంటే పీపుల్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్కి అగేన్స్ట్గా. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అండ్ ఇరాన్ కరెన్సీ వాల్యూ అయితే ఉందో అది దారుణంగా పడిపోయింది. పీపుల్ బతకడం చాలా కష్టమైపోయింది అని చెప్పేసి అక్కడ చాలామంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తారు. ఆ ప్రొటెస్ట్కి అగెయిన్స్ట్గా లైక్ అటాక్స్ చేసిన వాళ్ళపైన లిటరల్లీ జనవరిలో 7,000 పీపుల్ వరకు, 7,000 నుంచి 15,000, 20,000 అఫీషియల్ నెంబర్ లేదు, అంతమంది వరకు చనిపోయినారు ఈ అటాక్స్లో. సో ఆల్రెడీ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా కంట్రీలో ఉన్న పీపుల్ పైన కూడా ఆ కోపం అనేది ఉంది.
అండ్ ఇదే టైంకి యుఎస్ అండ్ ఇజ్రాయెల్ సపోర్ట్ దొరికింది. సో అక్కడ రెజిమ్ చేంజ్ అవుతుందా, లేదంటే వాళ్ళు అటాక్ చేసి వేరే కంట్రీ సపోర్ట్ తోటి ఏమన్నా కొత్తగా వార్లోకి ఎంటర్ అవుతుందా చూడాలి. చాప్టర్ 3 అసలు ఇదంతా మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ ప్రైజెస్. ఎప్పుడైనా యుద్ధం ఏదైనా జరిగిందంటే ఫస్ట్ అంటే రైజ్ అయ్యేది గోల్డ్ ప్రైజెస్. ఎందుకంటే మార్కెట్లో ఇన్స్టెబిలిటీ పెరుగుతుంది, వొలటాలిటీ మార్కెట్స్లో పీపుల్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్తారు అండ్ గోల్డ్ కన్నా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదని భావిస్తారు కాబట్టి ఎక్కువ గోల్డ్ పర్చేజ్ చేస్తారు. దానివల్ల హైక్ అవుతుంది. ఎవ్రీ టైం ఏదైనా వార్ జరిగినప్పుడల్లా 3%, 5%, 10%, 15% వరకు కూడా గోల్డ్ అనేది అప్రిషియేట్ అవ్వడం మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. సో ఈ వార్ ఎంత ఎక్కువ డేస్ కంటిన్యూ అయితే గోల్డ్ ప్రైస్ కూడా అంత ఎక్కువ హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గోల్డ్ ప్రైస్ హైక్ అయిందంటే డైరెక్ట్గా మీకు ఎఫెక్ట్ పడుతున్నట్టే కదా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైతే మనకు రూట్ ఉందో, ఎక్కడ నుంచి అయితే క్రూడ్ ఆయిల్ మనకు వస్తుందో, దాని నుంచి పెట్రోల్, డీజిల్ ఇట్లా డిఫరెంట్ ఆయిల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఆ రూట్ అనేది ఆపేసే ఛాన్స్ ఉంది ఇరాన్. సో దానివల్ల మనకి ఆల్రెడీ నిల్వ ఉంటుంది ఒక 70 days వరకు. బట్ వార్ కనుక అంతకంటే ఎక్సీడ్ అయిపోయి ఉంటే ఆ ఆయిల్ మనకి ఎక్కడి నుంచి వస్తుందో మనం సోర్స్ ఫైండ్ చేయాలి ప్రాపర్గా. లేదు అంటే మనకు ప్రైజెస్ హైక్ అయ్యి అంటే ఎక్కువ మనీ పే చేయాల్సిన ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుగు స్టేట్స్ నుంచి ఎస్పెషల్లీ 8 lakh పీపుల్ వరకు ఈ గల్ఫ్ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్లో ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ యుద్ధం కానీ ఇలాంటి థింగ్స్ ఏమైనా జరిగితే వాళ్ళ లైవ్లీహుడ్కి, వాళ్ళ లైఫ్కి డేంజర్లో ఉంటుంది. అండ్ లిటరల్లీ వాళ్ళని నమ్ముకొని ఇక్కడ ఎంతో మంది పీపుల్ ఉన్నారు. అండ్ రెమిటెన్స్ ద్వారానే మనకి సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తుంది ఎవ్రీ ఇయర్ ఇండియాకి. వాళ్ళకి అక్కడ లైవ్లీహుడ్ సరిగ్గా లేకుండా, లైఫ్ సెక్యూర్గా లేకుండా ఎంత డేంజర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా కంట్రీ కూడా సేఫ్ ఇప్పటి వరకు అంటే వార్స్ మొదలవ్వనంత వరకే. దుబాయ్ యూస్ టు బి ద సేఫెస్ట్ ప్లేస్, చాలాసార్లు మనం మాట్లాడుకునేటోళ్ళం. బట్ ఎప్పుడైతే కంట్రీస్ మధ్యలో వార్స్ వస్తాయో అప్పుడు ఎవరిని ఆపలేరు. ఎగ్జాంపుల్ దుబాయ్లో పామ్ జుమేరియా కావచ్చు, ఇంకా రీసెంట్గా జరుగుతున్న అటాక్స్ కావచ్చు. అండ్ అలాగే ఈ వార్స్ పైన ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా నేను మీకు షేర్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.